హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే హెల్దీ డైట్ రెసిపీ చెప్తున్నాను. అదే ఓట్స్ ఉప్మా అనమాట. చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం. రైస్కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్. దీనికోసం మనకు కావాల్సింది ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక హాఫ్ క్యారెట్, 4-5 బీన్స్, కరివేపాకు, కొత్తిమీర, ఓట్స్, ఎగ్స్. ఇంతే, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఎక్కువ మసాలా కూడా పడదు. దీనికోసం ముందుగా గ్యాస్ వెలిగించేసి ప్యాన్ పెట్టి ఓట్స్ చూసారు కదా, ఈ కప్లో 3/4 కప్ తీసుకున్నానండి. ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 2-3 మినిట్స్ రోస్ట్ చేస్తే కనుక ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది, కొంచెం పలుకుగా అవుతుంది, బాగుంటుంది. యాక్చువల్లీ మనం ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలంటే కూడా రవ్వని కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, అలాగే. చూడండి, అవి తీసి పక్కన పెట్టేసి ఘీ కానీ బటర్ కానీ 1 టీ స్పూన్ వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. నేనైతే ఘీ తీసుకుంటున్నాను, బటర్ ఉంటే బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఎగ్స్ కొట్టేసి వేస్తున్నాను అనమాట. నేనైతే దేశీ ఎగ్స్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. దేశీ ఎగ్స్ మంచిది అనేసి చెప్తూ ఉంటారు కదా. దొరికితే కనుక చికెన్ అయినా కూడా దేశీ తింటే కనుక మంచిది అంట. మాకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, సో నాటుగుడ్లే తీసుకుంటున్నాను అనమాట. చూడండి, ఎగ్స్ అన్ని కొట్టేసి కొంచెం సాల్ట్, పసుపు అలా లైట్గా అలా స్ప్రింకిల్ చేసేసి కలిపేయాలి. ఏంటి వెనకాల మ్యూజిక్ అనుకుంటున్నారా? నా ఆర్కెస్ట్రా వర్క్ చేస్తున్నాను కదా వంట చేసేటప్పుడు, ఎంటర్టైన్మెంట్ అనమాట. మా ఆయన పాడుతున్నాడండి. ఈ పొద్దే నా తోడే వచ్చేలా ఊరంతా చూసేలా చూసారా, ఎగ్గిలాగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే కొట్టేసిన వెంటనే కలిపేయకుండా కొంచెం అలా ఒక 2 మినిట్స్ ఆగి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా కూడా బాగుంటుంది కదా, మంచిగా సాంగ్ పాడుకుంటూ వంట చేసుకుంటూ బాగుంది. సో ఆ ఎగ్ కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఘీ కానీ, చాయిస్ అండి, మీ చాయిస్. నేనైతే ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, లేకపోతే మీ ఇష్టం. ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ అంతే ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగబెడలు, కరివేపాకు వేసి కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. శనగబెళ్ళు మీ ఇష్టం అనమాట, మాకైతే బాగా ఇష్టం, సో నేను వేస్తాను. మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. కొంచెం ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, కొంచెం పసుపు. చూడండి, మరీ ఎక్కువగా ఫ్రై అయిపోక్కర్లేదు, కొంచెం మెత్తబడాలన్నమాట. ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ చూసారు కదా, బాగా సన్నగా కట్ చేసుకున్నాను. మన ఫ్రైడ్ రైస్లో కట్ చేస్తాం కదా, అలాగే బాగుంటుంది ఇలా కట్ చేస్తేనే. ఒకసారి అలా కలిపేసి కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. మరి ఫుల్గా బాయిల్ అయిపోవాల్సిన అవసరం లేదండి, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. కొంచెం అలా తగులుతుండాలి, పలుకుంటేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది. చూడండి, కొంచెం అలా ఫ్రై అయిపోగానే వాటర్ తీసుకున్నాను. ఇక్కడ ఓట్స్ మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ వాటర్ అనమాట. 3/4 బౌల్ ఓట్స్ తీసుకున్నాం కదా, సో 3/4 బౌల్ వాటర్ తీసుకొని కొంచెం మూత పెట్టేసి సిమ్లో ఆ నీళ్లు తెరలేంత వరకు ఉడికించుకోవాలి అంతే. చూడండి, వాటర్ మంచిగా తెరలిపోయాయి కదా. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇక ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదండి. మీకు ఇష్టమైతే కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి, లేకపోతే అవసరమే లేదు. చూడండి, వాటర్ బాగా తెల్లాయి కదా. ఇప్పుడు ఓట్స్ అన్నీ వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఊరికే మంచిగా పీల్ చేసుకుంటుంది, సో సిమ్లో పెట్టేసి ఒకసారి కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే కనుక ఇంకా బాగా దగ్గరగా ఉడికిపోతుంది. చూడండి, 2 కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు. సేమ్ క్వాంటిటీ తీసుకోవడం వల్ల వెంటనే ఇలా అబ్జర్వ్ చేసేసుకుంటున్నాయి అనమాట. ఎక్కువ టైం ఏం పట్టదు, కరెక్ట్గా 10 నిమిషాలు అంతే. చాలా హెల్దీగా ఉంటుంది రెసిపీ. రైస్ తినకపోయినా కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది, బాక్స్లో కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. చాలా మంచి రెసిపీ, డైట్కి బాగా యూజ్ అవుతుంది. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అన్ని వెజీస్ దొరుకుతున్నాయి, సో అస్సలు మిస్ చేయక్కర్లేదు.
ఒకవేళ మీ దగ్గర వెజ్జీస్ లేకపోతే కూడా అవి క్యారెట్, బీన్స్ వదిలేసి కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఎగ్ కూడా వేసి కలిపేసుకోవాలి. ఒకసారి అలా కలిపేసి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసి అలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఒక 2 మినిట్స్ అంతే. మొత్తం ప్రాసెస్ కూడా 10 నిమిషాల్లో అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా, టెంప్టింగ్గా ఉంది. ట్రై చేసి చూడండి. అసలు ఇష్టం లేదు ఓట్స్ అనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు, పిల్లలైనా పెద్దలైనా సరే. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పేయండి. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.